హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. జలుబు కానీ, దగ్గు కానీ, బాడీలో కొంచెం వీక్నెస్ కానీ ఉన్నప్పుడు కొంచెం ఇలా తలకాయ మాంసాన్ని చారు పెట్టుకుని తినండి. ఈ ముక్కలే కాదండి, చారుతోనే తినేస్తారు. అంత బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసే విధంగా చెప్పబోతున్నాను. 1 కేజీ దాకా అంటే ఒక తలకాయనమాట, లేతగా ఉన్న తలకాయని తీసుకుని మంచిగా చిన్న ముక్కలా కట్ చేసేసి నీట్గా 2-3 సార్లు పసుపు ఉప్పు వేసి కడిగేసేసిన తర్వాత ఇక్కడ ఒక కుక్కర్లోకి అయితే తీసుకున్నాను అనమాట. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ని అయితే వేసేసుకుని మంచిగా ఈ విధంగా కుక్కర్కి మూత పెట్టేసేసుకుని ఆ మూతకి బెల్ట్ కూడా పెట్టానండి. ఆ తర్వాత విజిల్ పెట్టేసేసి చక్కగా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఇది ఉడికేలోపు స్పైసెస్ని అయితే ఇక్కడ నేను స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, ఆ తర్వాత ఇక్కడ బిర్యానీ స్పైసెస్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక 5 లవంగ మొగ్గలు, ఒక చిన్న 2 ముక్కల దాల్చిన చెక్క ముక్కలు, ఆ తర్వాత ఇందులోనికి ఒక 3 ఇలాచీని కూడా యాడ్ చేసేసి మంచిగా వీటిని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో హీట్ కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు అయితే 4 విజిల్స్ కూడా వచ్చాయి కంప్లీట్గా. దీనిలో ఆవిరంతా పోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా చక్కగా స్మూత్గా ఉడికిందనమాట. మంచిగా ఈ విధంగా ఉడికితే ఇక్కడ మనం సూప్ చేసేటప్పుడు అంటే చారు చేసుకునేటప్పుడు చక్కగా చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. కుక్కర్లో ఉడికించేటప్పుడు కొన్ని వాటర్నే వేసుకోండి. ఎక్కువ వాటర్ కనుక వేసుకున్నారంటే పొంగులుగా కుక్కర్ అంతా పొంగిపోయి వస్తుందన్నమాట. అందువల్లనే ఒక హాఫ్ దాకా నేను వేసుకుని మంచిగా ఉడికించాను అనమాట వాటరు. ఇప్పుడైతే స్టవ్ మీద వేరొక కళాయి పెట్టుకుని ఇందులోకి ఒక అరకప్పు దాకా ఆయిల్ని తీసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనికి 2-3 రెమ్మల కరివేపాకు రెమ్మల్ని కూడా ఫ్రెష్గా ఇలా చక్కగా వేసేసుకుని చిటపట్లాడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా మసాలా పట్టుకున్నప్పుడు ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ పసుపుని కూడా యాడ్ చేసి మసాలా పట్టుకున్నాను అనమాట. అందుకే ఎల్లో కలర్లోకి ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించుకున్న తలకాయ మాంసాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా యాడ్ చేసిన తర్వాత ఇందులోనికి టేస్ట్కి తగినంత సాల్ట్, ముందుగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసి ఉడికించాం కదండి, దాన్ని బట్టి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసాను అనమాట. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా ఈ ముక్కలన్నిటికీ పట్టే విధంగా చక్కగా ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని కనీసం ఒక 3 నిమిషాలైనా సరే ఉడికించాలి. ఇలా 3 నిమిషాలు ఉడికించటం వల్ల ఈ స్పైసెస్ అంతా కారం, ఉప్పు, మనం పౌడర్ చేసుకున్న పౌడరు ఇదంతా చక్కగా పీసెస్కి పట్టి కూర అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. సో మంచిగా ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఒక్కసారి చక్కగా కలిపేసేసుకున్న తర్వాత చారుకు తగ్గట్టు ఎన్ని వాటర్ కావాలో అన్నైతే తీసుకోవాలి. సుమారుగా ఒక 2 గ్లాసులు వాటర్ని అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అనమాట. 2 గ్లాసులు వాటర్ తీసుకున్నప్పుడు 1 గ్లాస్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఒక 2 గ్లాసుల దాకా వాటర్ తీసేసుకొని చక్కగా మూత పెట్టేసేసుకుని కనీసం ఒక పావు గంట అయినా సరే నిదానంగా ఉడికించండి. ఇలా నిదానంగా ఉడికించటం వల్ల సూప్ అనేది మరిగే కొద్దికి బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. పావు గంట తర్వాత నేను ఇక్కడ చక్కగా ఉడికించిన తర్వాత వాటర్ అనేది చూడండి బాగా మరిగింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలిపేసుకోండి. ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకుని మంచిగా ఈ విధంగా
వైట్ రైస్లో కానీ లేదా బిర్యానీ రైస్లో కానీ ఇడ్లీకి కానీ లేదా రాగి సంగట్లో కానీ ఏని కాంబినేషన్లోకైనా కానీ ఇది చాలా బాగుంటుందండి. డెఫినెట్లీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్దీ రెసిపీ అనమాట. అస్సలు స్కిప్ చేయకుండా మంచిగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా వస్తూ ఉంటాయి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్